హాయ్ అండి అందరికీ అస్సలాం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ 251. ఈరోజైతే స్ప్రింగ్ రోల్ ఎలా చేయాలో ఆ ప్రిపరేషన్ అయితే చూపించబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ముందుగా రంజాన్ ముబారక్. ఏంటి ఇంత లేట్గా చెప్తున్నాను అనుకుంటున్నాను, చాలా బిజీగా ఉన్నానండి. అందువల్ల వీడియోస్కి వాయిస్ కూడా ఇవ్వలేకపోతున్నాను, అలాగే వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. సారీ అండి అందరికీ. అలాగే స్ప్రింగ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా క్యాబేజ్ తీసుకున్నానండి, 1/2 kg క్యాబేజ్, అలాగే 2 క్యాప్సికమ్స్ తీసుకున్నాను పెద్ద సైజువి, అలాగే 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే క్యారెట్ 4 క్యారెట్లు అయితే తీసుకున్నానండి. అవన్నీ సన్నగా ముందుగా తురిమి పెట్టుకున్నాను. తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో కొంచెం 2-3 టీ స్పూన్స్ వరకే ఆయిల్ చాలండి, ఎక్కువైతే వేయకూడదు. మనం స్టఫింగ్ చేసేవి కదా, దానిలో ఆయిల్ అయితే ఎక్కువ ఉండకూడదు అనమాట. దానిలో 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై చేసిన తర్వాత 1 by 1 మొత్తం ఒకేసారి వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై అయితే చేయకూడదు, క్రంచీనెస్ అయితే పోకూడదు అనమాట. అందులోని మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకొని దానిలోనే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, అలాగే అందులోనే టమాటా కెచప్ 2 టీ స్పూన్స్ వరకు వేసుకున్నానండి. వైట్ వెనిగర్ వేసుకున్నాను, అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నానండి, అది కూడా హోమ్ మేడే. అలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని, చికెన్ కూడా ఉంది కదండి, చికెన్ కూడా చూడండి చిన్న చిన్న ముక్కల్లా చేసుకున్నాను. బాగా బాయిల్ చేసిన చికెన్ అది. చికెన్ బాయిల్ చేసుకునేప్పుడు బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చికెన్లో కొంచెం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే అందులో కొద్దిగా తగినంత సాల్ట్, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నానండి. అవి వేసుకొని బాగా అందులో వచ్చే నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా బాయిల్ చేసుకున్నానండి, అంతే. తర్వాత ఇక్కడ ఆయిల్ బ్రష్తో నేను బ్రష్ చేస్తున్నాను చూడండి. ఆ లిక్విడ్ అయితే మైదా పిండి తీసుకొని 1 టీ స్పూన్ మైదా పిండి తీసుకొని తగినంత వాటర్ కలుపుకొని ఒక లిక్విడ్లా తయారు చేసుకోండి. మైదా స్లరీ తయారైపోతుందండి. స్లరీ తయారైన తర్వాత దీన్ని మనం గమ్లా యూస్ చేస్తామన్నమాట. అలా చేస్తే అదనేది బాగా ఫిట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే స్ప్రింగ్ రోల్స్ అన్నీ నేను చేసేసానండి. చేసిన తర్వాత ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్లో వేసుకొని ఈ స్ప్రింగ్ రోల్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగున్నాయండి, మంచి టేస్ట్ ఉంది. ఒకసారి ఇలా నేను చేసినట్టుగా అయితే చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని అయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్.